విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 1 లో ప్రమాదవశాత్తు ఉక్కు ద్రవం కార్మికులపై పడింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరికొందరికి తీవ్ర గాయాలు కాగా వారందరినీ హుటాహుటిన అంబులెన్స్లలో స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఘటనా స్థలంలో 4 మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. లిక్విడ్ మెటల్ ను లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎస్ సాయి ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్తో సమీక్షించిన సీఎం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనను, క్షతగాత్రులకు అందుతోన్న వైద్య సేవలను, ప్రస్తుత పరిస్థితిని విశాఖ జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబుకు వివరించారు. చనిపోయిన వారిలో 5 పర్మనెంట్ ఉద్యోగులు కాగా మరో 3 కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం చంద్రబాబు గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. విశాఖలో జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. రోజు చూస్తే గనక దాదాపుగా 8 మంది మృత్యువాత పడ్డారు. మరొక 6 వరకు కూడా క్షతగాత్రులయ్యారు. వీరందరినీ కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం హాస్పిటల్స్ కి ఇప్పటికే తరలించడం జరిగింది. నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆల్రెడీ బాధితుల్ని కూడా పరామర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు, అలాగే ఇక్కడ ప్రస్తుతం జనసేన నేతలు కూడా నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఇక్కడికి వచ్చి బాధితులతో వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏం రిపోర్ట్ వచ్చింది, అలాగే ప్రస్తుతం బాధితులకి ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వం తరపు నుంచి అని. సార్, ఆల్రెడీ మీరు వచ్చారు, ఇక్కడ వీరందరితో మాట్లాడారు, కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉంది. సో అసలు ఏంటి సార్ ఈ ప్రమాదం, ఎలా జరిగిందని? ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. దాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పలేము, కానీ చాలా బాధాకరం. ఇంతమంది స్ట్రెచ్ కనబడతా ఉన్నాయి, ఇప్పటికీ కూడా మంటలు వీడియోస్లో చూస్తున్నారు. సో ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు స్టీల్ ప్లాంట్లో అంటే మరొకసారి వార్తల్లో రావటం ఈ రకంగా జరిగి, ఒకవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఎంప్లాయీస్ కానీ మా ప్రాంతం కానీ అందరూ ఉండటం, ఇలాంటి సంఘటనలు జరిగేటప్పటికి ఇంకాస్త ఒక బాధాకరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలకు సంబంధించి కానీ ఇతరత్ర విషయాల్లో ఏ రకమైనటువంటి మేనేజ్మెంట్ తీసుకుంటుందనేటువంటి వాటిపైన కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ విషయంలో కానీ అందరూ చాలా వరకు చెప్తూ ఉండేవారు ఎప్పుడు కూడా. సో ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం మాట్లాడుకునే దానికంటే ముందుగానే వాటికి జరగకుండా ఉండాల్సినటువంటి చర్యలపైన దృష్టి కేంద్రీకరించాలి. ఒకవైపు దీన్ని లాభాల బాటలో నడపాలి, స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాలనేటువంటి దృక్పథంతో ఏదైనా ఈ ప్రొడక్షన్ ప్రెషర్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయా లేదా మిషనరీలో ఉండేటువంటి వైఫల్యమా, ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుస్తుంది. ఇదేమైనా ఇప్పటికే 8 మంది అఫీషియల్గా చనిపోవటం, మిగిలిన వాళ్ళు కూడా కాస్త గాయపడి హాస్పిటల్స్లో ఉన్నారు. లాభాల బాటలో నడపాలి, స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించాలి అని చెప్పి మీరంతా కూడా భావిస్తూ అడుగులు వేస్తున్నారు. మరోవైపు కార్మిక సంఘాల నుంచి క్వాలిటీ మెటీరియల్ వాడట్లేదు, అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది. ఇవన్నీ కూడా లేకుండా అంటే సొంత గనులు ఇవన్నీ కూడా అంటే ఎప్పటి నుంచో ఉన్న సమస్యలే. ఇవన్నీ లేకుండా అది మీరు అనుకుంటున్న ఆ లక్ష్యం చేరలేము అన్నది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా అక్కడ ఎక్కువగా ఉన్నారు. దాని వలన కూడా కొంత క్వాలిటీ ఆఫ్ వర్క్ అన్నది వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా కొంత జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఏమన్నా వీటన్నిటిపైన ఇప్పుడు స్టీల్ మినిస్టర్ కూడా ఉంటా వస్తున్నారు. కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా స్టీల్కి సంబంధించిన, ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి అయితే రాష్ట్రంలో ఉండే ఇంకొక కుమారస్వామి గారు కూడా ఈరోజు ఇప్పుడు నైట్కే ల్యాండ్ అవుతున్నారు. ఒకవైపు మార్నింగ్ కూడా మిగిలిన సంబంధిత మంత్రులు మార్నింగ్ నుంచి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారు. సో ఎంపీ గారు కూడా వచ్చారు, వారితో మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ రకంగా జరిగింది, ఏ రకంగా భవిష్యత్తులో ఉండబోతుంది అనేటువంటి పైన డైరెక్ట్గా మినిస్ట్రీయే ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఇన్సిడెంట్తో డెఫినెట్గా జరగాల్సింది ఏదైనా ఇలాంటి సంఘటన జరిగిన సందర్భంలోనైనా దీనిపైన ఒక భవిష్యత్తులో ఇలా పునరావృతం కాకుండా ఉండేటువంటి చర్యలు ఉన్నాయని భావిస్తున్నాను.
సార్ మీరు చెప్పండి సార్, జనరల్ గా మీరు లోకల్ గా ఉండే వ్యక్తి, స్టీల్ ప్లాంట్ ని మొదటి నుంచి కూడా నిర్మాణం సమయం నుంచి కూడా చూస్తున్న వ్యక్తి, మీరందరూ కూడా నిర్వాసితులుగా భూములు ఇచ్చిన వ్యక్తులు, వీళ్ళందరూ అంటే ఇలాంటి ఒక ప్లాంట్ తో ఒక ఎమోషన్ ఉన్న మీరు ఈ రోజు ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్పాలను? స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఇంత పెద్ద ప్రమాదం జరిగిన వెంటనే ఏదైతే ఉన్నటువంటి అధికారులు కానీ, ఉన్నటువంటి జిల్లా మేజిస్ట్రేట్ కానీ, ఉన్నటువంటి ఎంపీ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, మేము కానీ, లోకల్ లీడర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మేమందరం కూడా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. చనిపోయినటువంటి వ్యక్తులకి ప్రాణాన్ని తీసుకురాలేకపోతాం, కానీ ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి సహకారం అందించే బాధ్యత జరుగుతుంది. దాని నిమిత్తం స్టేట్ మినిస్టర్ గారు కానీ, అలాగే రేపు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ అందరూ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా మేము అందరం కూడా పరామర్శించడం జరిగింది. అందులో కూడా కొంతమంది ఎలా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి? మీరు ఆల్రెడీ హాస్పిటల్స్కి వెళ్ళి విజిట్ చేశారు, ఉదయం నాతో కూడా మాట్లాడారు హాస్పిటల్స్ దగ్గర ఇందాక సంఘటన జరిగినప్పుడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం వారి యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తారు? మేము వెళ్ళినప్పుడు అక్కడ సెవెన్ హిల్స్ హాస్పిటల్ దగ్గర అక్కడ ముగ్గురు క్షతగాత్రులను అక్కడ తీసుకురావడం జరిగింది. అందులో కందుల పైడరాజ్ అని చెప్పేసి గంగవరం వ్యక్తి కానీ, అదేవిధంగా సూర్యబాబు అనే వ్యక్తి సీతనగరం సంబంధించిన వ్యక్తి కానీ, వాళ్ళిద్దరూ కూడా దాదాపు 80 to 90% బర్న్ అవడం జరిగింది. అలాగే వేరే శ్రీనివాస్ అనే ఒక అతనికి మాత్రం 30% వరకు బర్న్ అవడం జరిగింది. వారి బాడీ సహకరించట్లేదు. బాడీ కానీ సహకరించినట్లయితే ఖచ్చితంగా మేము అహర్నిశలు కష్టపడి వారిని ఇంటికి క్షేమంగా వెళ్ళే విధంగా మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగిందండి. ఇది ఇక్కడ మొత్తానికి చూస్తే గనక ఈ ఘటన చాలా దుర్ఘటనగా భావించాల్సి వస్తుంది. స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగడం అనేది మేమందరం కూడా ఎంతో బాధపడుతున్నామని చెప్పేసి అంటున్నారు. మరోవైపు చూస్తే గనక క్షతగాత్రుల పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గానే ఉంది. ఆల్రెడీ మేము వెళ్ళి చూసినప్పుడు 80 to 90% బర్న్ అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పాలి. అయితే బాధితులందరికీ కూడా ఖచ్చితమైన భరోసా అనేది ప్రభుత్వం నుంచి ఇవ్వాలి అన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా చర్చలు కూడా జరుపుతున్నారు కార్మిక సంఘాల నేతలతో అంటున్నారు. అయితే ఇదొక్కటే పరిష్కారం కాదు. స్టీల్ ప్లాంట్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులది, అలాగే స్టీల్ ప్లాంట్ యాజమాన్యంది అన్నది ఇక్కడున్న ఎవరైతే బాధిత కుటుంబాలు కానీ స్థానికుల నుంచి కానీ వినిపిస్తున్న మాట. మరి ఆ దిశగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపడతారన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ ఘటనకు సంబంధించి రేపు ముఖ్య నేతలంతా కూడా వచ్చి బాధితుల్ని పరామర్శించిన తర్వాత మరి వాళ్ళకి కొంత ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆ తదుపరి ఎలా ఉంటుంది అన్నది చూడాల్సిన అంశం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖ.